ఖర్చు 10 లక్షలు ఖర్చు అవుతుంది, 5 లక్షలు ఖర్చు అవుతుంది, హాస్పిటల్కి వెళ్తే ఇలా అనేక ఖర్చులు. మరి ఎప్పుడైనా అది ఆ ఖర్చు మీద ప్రాఫిట్ వచ్చిందా? నువ్వు తింటే బలం వస్తుంది, రేపు బ్రతకడానికి బాడీ సహకరిస్తుంది. తినకపోతే నీరసం వస్తుంది, ఖర్చు పెట్టకపోతే ఆ నలుగురు అవసరం వస్తుంది. కనీసం జీవన విధానం కొంత ఖర్చు ఉంటుంది. ఎంత పిసినారిగా బ్రతుకుదాం అనుకున్నా ఖర్చు ఉంటుంది. అది ఆ ఖర్చుకి ఎక్కడ మనం లెక్కలు వేసుకుంటే నడిచేది కాదు, లాభ నష్టాలు చూసుకునేది కాదు. చిన్న చిన్న అది కేవైసీ లాంటిది. దానికోసం ఆ మాత్రం ఖర్చు పెట్టవలసిన పని ఉంటుంది. లేదు, ఖర్చు పెట్టకుండా ఉన్నా నీకు వ్యాలెట్లో డబ్బులు వచ్చిన తర్వాతే ప్రయత్నం చేద్దాం, డౌట్ ఏమంటే. సరే సార్, మరి కొత్త వాళ్ళకి ఇన్ని ప్రయత్నాల్లో నూటికొకడు కోటికొకడు సక్సెస్ అవుతారు. మిగిలిన వాళ్ళు రెక్కాడిగా డొక్కాడినట్టుగా ఏ రోజు సంపాదన ఆ రోజుకే సరిపోవటం లేని పరిస్థితులు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తిగా అర్థం చేసుకుని అందరూ అష్టైశ్వర్యాలతో ఉండాలని నా కోరిక, ఆశ. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనేది నా ప్రయత్నం. జాలైఫ్ స్టైల్ నుంచి ఈహా నుంచి టెరాకాస్కు మన ప్రయాణం సాగింది. టెరాకాస్ గురించి పూర్తిగా వివరిస్తాను. ముందుగా ఈ టెక్నాలజీ బేస్డ్ ప్రాజెక్ట్ ఇది. టెక్నాలజీ గురించి మనకు అంత అవగాహన ఉండదు ఏ కొద్ది మందికి కానీ. టెక్నాలజీ గురించి అవగాహన లేకపోయినంత కానీ మనకు నష్టం లేదు. అవగాహన కోసం కొన్ని ఉదాహరణలతోటి బ్యాక్గ్రౌండ్లో కంటే ఇంచుమించు 70-80 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి ఒక్కసారి కొన్ని గుర్తు చేసుకుంటే ఆ డెవలప్మెంట్ అనేది ఎలా వచ్చింది అనేది ఒక అవగాహన అవుతుంది. కాబట్టి పూర్తిగా అవగాహన చేసుకుందామండి. ఇక్కడ సబ్జెక్ట్ చాలా క్లియర్గా మనసు పెట్టి వినండి. టీవీ, రేడియో ఒక 70-80 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతే రేడియో, ఇంకా వెనక్కి వెళితే రేడియో లేదు. ఇంకా వెనక్కి వెళితే ఇక్కడ జీవన విధానంలో ఎంటర్టైన్మెంట్ ఏమేమి ఉండేవో, హరికథలు, బుర్రకథలు, నాటకాలు, ఇలాగ అనేక రకాల తోలుబొమ్మలాటలు, ఇలాగ రకరకాల ఆయా రోజుల్లో మనకు చూపిస్తూ ఉంటారు కదా. భారతం, మహాభారతం, మా రామాయణాల్లో వీధుల్లో రకరకాల పాటలు పెడుతూ, కచేరీలు పెడుతూ కొన్ని చెప్తూ ఉంటారు కదా. మరి రేడియో వచ్చిన తర్వాత చాలా కాలక్షేపం రేడియో ద్వారా నడిచింది. తర్వాత ఇప్పుడు కాలంతో పాటలు వినేలాగా టేప్ రికార్డర్ వచ్చింది. నచ్చిన పాటని 100 సార్లు వినొచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు వినొచ్చు. తర్వాత బ్లాక్ అండ్ వైట్ టీవీ వచ్చింది. తర్వాత కలర్ టీవీ వచ్చింది. మరి ఇప్పుడున్న టీవీలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ టెక్నాలజీ ఎలాగే ముందుకు వెళ్తుందంటే ఏ రోజు ఏ కొత్త ప్రొడక్ట్ బయటకు వస్తే తెలియని స్థాయిలో ఉంది. కంప్యూటర్, ఇంటర్నెట్, గూగుల్, ఆ డెవలప్మెంట్, ల్యాండ్లైన్ ప్లస్ కీప్యాడ్ ఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్, టచ్ ఫోన్ అండి మన చేతిలో ఉన్నది. ఈ రకంగా డెవలప్మెంట్, టెక్నాలజీ డెవలప్మెంట్ జరుగుతుంటే సెల్ ఫోన్ వచ్చిన తర్వాత మొత్తం పూర్తిగా తారుమారైపోయింది. ప్రపంచం దిశానిర్దేశం మొత్తం మారిపోయింది. సెల్ ఫోన్లో ఎన్నో అద్భుతాలు. సెల్ ఫోన్ లేని కుటుంబం లేదు. కుటుంబానికి 4-5 సెల్ ఫోన్లు ఉన్నాయి. వాట్సాప్, యూట్యూబ్, ట్విట్టర్, మెయిల్స్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఫోన్పే, గూగుల్ పే, ఇలాగే అనేక యాప్స్ ఉన్నాయి. ఫేస్బుక్ ఉంది. ఈ యాప్స్ ఎవరైతే తయారు చేశారో, ఎవరైతే కనిపెట్టారో, ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళు గంటకి
వేల కోట్లు సంపాదించుకుంటున్నారు. ఉదాహరణ ఫేస్బుక్ తీసుకుంటే గంటకి 24,000 కోట్లు, గంటకి 24,000 కోట్ల రూపాయలు, అంటే 24,000 మందిని కోటీశ్వరులు చేయొచ్చు గంటకి. అంత ఆదాయం ఉంది. ఎక్కడి నుంచి వస్తుంది ఆదాయం? చిన్న యాప్ ఉంటే కుబేరుడు అయిపోతున్నాడు. అతి తక్కువ టైంలో, వందలాది సంవత్సరాలు కాదండి. అంబానీ తండ్రి, కొడుకులు, మనవాళ్ళు కూడా వచ్చారు. 3 జనరేషన్స్లో సుమారు 100 సంవత్సరాలు దాటిపోయింది. అంబానీ ఫ్యామిలీ డెవలప్మెంట్ ఆసియాలో టాప్ పొజిషన్లో, ఇండియాలో మరి ఎన్నో ర్యాంకులో ఉన్నారో కానీ, అంటే 3 జనరేషన్స్ పట్టింది. మరి నిన్న కాక మొన్న వచ్చి 4 సంవత్సరాలకే 100 కోట్లు సంపాదించేసే పరిస్థితికి యాప్స్ వచ్చినాయి. యూట్యూబ్ ఇన్కమ్ ఎంత ఉంటుందో పక్కన పెడితే యూట్యూబర్ కోట్లు సంపాదించే వాళ్ళు ఉన్నారు, యూట్యూబర్స్ కోట్లు సంపాదించే వాళ్ళు ఉన్నారు, లక్షలు సంపాదించే వాళ్ళు ఉన్నారు, వేల రూపాయలు సంపాదించే వాళ్ళు ఉన్నారు, నెలకు ₹1,00,00,000 సంపాదించే వాళ్ళు ఉన్నారు. టైం పట్టి ఉండొచ్చు. అది కూడా గట్టిగా తిప్పి కొడితే 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 15 సంవత్సరాలు ఇంటికి వచ్చి. ఈ టైం ఎప్పుడు అనేది మనకు అవసరం లేదండి. జస్ట్ మనం ఎగ్జాంపుల్గా చెప్పుకోవడం కోసం మాత్రమే. సెల్ ఫోన్లో ఈ అద్భుతాలన్నీ మనల్ని కట్టి పాడేస్తున్నాయి. గంటల తరబడి సెల్ ఫోన్లో, ఎక్కడ చూసినా సెల్ ఫోన్ లేని కుటుంబం లేదు. ఎక్కడ కాలక్షేపానికి సెల్ ఫోన్ ఆన్ చేసుకుని చూస్తూనే ఉంటున్నారు. మరి ఇక్కడ మనకు వచ్చే ఇన్కమ్ ఏంటి అసలు? ఈ సెల్ ఫోన్కి మనం ఖర్చు పెడుతున్నామా, సెల్ ఫోన్ ద్వారా డబ్బు సంపాదిస్తున్నామా? ఎందుకు సార్ ఇక్కడ టెలిగ్రామ్లో 200 మంది ఉన్నాం, 200 మంది సుమారు 1.5 2 గంటలు ఉంటాం. మరి సిచ్యువేషన్ అర్థం చేసుకోండి ఎలా ఉంటుంది. సిచ్యువేషన్ ఎంత ఏ రకంగా ఉంటుంది? 2 గంటలు మనం ఇక్కడ కష్టపడి ఉన్నాం, 200 మంది సుమారు 1.5 2 గంటలు ఉంటాం. మరి సిచ్యువేషన్ అర్థం చేసుకోండి ఎలా ఉంటుంది. సిచ్యువేషన్ ఎంత ఏ రకంగా ఉంటుంది? 2 గంటలు మనం ఇక్కడ కష్టపడి ఉన్నాం, 200 మంది సుమారు 1.5 2 గంటలు ఉంటాం. మరి సిచ్యువేషన్ అర్థం చేసుకోండి ఎలా ఉంటుంది. సిచ్యువేషన్ ఎంత ఏ రకంగా ఉంటుంది? 2 గంటలు మనం ఇక్కడ కష్టపడి